పెద్దిరెడ్డి ఇలాకాలో జరిగినటువంటి విషయాలు మరొక గందరగోళం. అంటే చెప్పాను నేను ఇంతకుముందు గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చెప్పాను అక్కడ ఎట్లాంటి వాతావరణం ఉంటుంది అన్నటువంటి. ఇప్పుడు వెంటనే ఎవరో మిత్రుడు మొన్న పెట్టారు మీరన్నీ నేను చెప్పాను అన్నదానికి. కాకపోతే ఎందుకు చెబుతాం అంటే గతంలో మనం ప్రస్తావించుకున్న అంశాలు కాబట్టి రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి అంశాన్ని గుర్తు చేస్తున్నాను అంతే. లేకపోతే తమకి భూమి అమ్మలేదన్నటువంటి అక్కస్తో వైసీపీకి చెందిన ఇద్దరు సర్పంచులు కూడబలుక్కుని ఆ భూమిలో మృతదేహాలను పాతిపెట్టించి శ్మశానంగా మార్చారని అన్నమయ్య జిల్లా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా దగ్గర ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆయన కుమార్తె కన్నీటి పర్యంతమయ్యారు. అప్పటి మంత్రి పెద్దిరెడ్డి అండ చూసుకుని అక్రమ కేసులు పెడతామని పోలీసుల చేత బెదిరింపులకు దిగారని బాధితులు బుధవారం ఎమ్మెల్యేకి విన్నవించి న్యాయం చేయాలని వేడుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగి యేసువర్ధనరావు, బాధితురాలు అల్లాడి శ్రీలక్ష్మి ఎమ్మెల్యేకి చెప్పిన లెక్క ప్రకారం సిటిఎం గ్రామానికి చెందిన రామకృష్ణారెడ్డికి చెందిన 99 సెంట్ల భూమిని ప్రభుత్వ ఉద్యోగి యేసువర్ధనరావు కొని తన కుమార్తె శ్రీలక్ష్మికి కట్టం కింద ఇచ్చారు. కొన్న తర్వాత భూమి చుట్టూ ప్రహరీ నిర్మించుకుని కాపాడుకుంటూ వచ్చామని వివరించారు. ఈ భూమిని స్థానికంగా ఉన్న ఇద్దరు సర్పంచులు తమకు విక్రయించాలని కోరారని, అందుకు తాము నిరాకరించడంతో కక్ష పెంచుకున్న వాళ్ళు భూమి చుట్టూ ప్రహరీని కోల్దోయించి స్థానికంగా ఎవరైనా మరణిస్తే ఆ మృతదేహాలను తీసుకొచ్చి దౌర్జన్యంగా ఆ స్థలంలో పాతిపెట్టించారని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండ చూసుకుని తమపై దౌర్జన్యం చేశారని, ఎదురు తిరిగితే కేసులు పెడతామని బెదిరించారని వాపోయారు. దీని మీద విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని బాధితురాలు శ్రీలక్ష్మి తండ్రి యేసువర్ధనరావు ఎమ్మెల్యేని వేడుకున్నారు. విచారణ చేయించి న్యాయం చేస్తానని ఎమ్మెల్యే షాజహాన్ బాషా కూడా వాళ్ళకి హామీ ఇచ్చారు. ఇది ఎలాంటి స్థితిలో అప్పుడు జరిగినాయి అనడానికి సాక్ష్యం.